వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను పూణే నుంచి ఎక్కడెక్కడ హోలీ ప్లేసెస్కి వెళ్ళానో నేను మీకు చూపించేస్తాను అనేసి. సో ఈ వీడియోలో నేను ఏ ప్లేసెస్కి అయితే తిరిగానో అవన్నీ నేను మీకు చూపించేస్తాను. సో డోంట్ స్కిప్ ఇట్. సో మార్నింగ్ 7 o'clockకే రెడీ అయిపోయి మేము ప్రైవేట్ బస్ బుక్ చేసుకున్నాం అనమాట. దాంట్లో స్టార్ట్ అయిపోయాము. ఫ్రెండ్స్ అందరు ఒక చోటు ఉండి, దట్టు బస్ జర్నీ అంటే మన అరుపులు డ్యాన్సులు లేకుండా అసలు ఆ జర్నీయే కంప్లీట్ కాదు. నిజమే కదా. చూస్తూనే మేము మా ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి భీమాశంకర్ అనమాట. భీమాశంకర్ జ్యోతిర్లింగాలలో ఒకటి. సో ఈ భీమాశంకర్ అనేది చాలా అడవి లోపట ఉందన్నమాట ఈ లింగము. సో అందుకోసం అనేసి మాకు పూణే నుంచి భీమాశంకర్కి నియర్లీ 6 hours జర్నీ పడింది. అసలు 6 hours ఎలా గడిచిపోయా కూడా తెలియలేదు, ఎందుకంటే మేము చేసిన డ్యాన్స్ చేసి అలసిపోయాం కాబట్టి కాసేపు పడుకున్నాము. అలా 6 hours అయితే జర్నీ చేసేసాము. హెవీ వెహికల్స్ లోపటి వరకు అలవ్ లేదు. సో కాబట్టి మా బస్ డ్రైవర్ ఏం చేశారు, అక్కడనే పార్కింగ్ ఏరియాలో ఆపేసి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఉబ్బరం అయితే చాలా ఎక్కువ ఉండే. మేము నడిచే దారి నియర్లీ ఒక 1.5 kilometer వరకు ఉంటుంది. ఎందుకంటే కొంచెం వరకు మట్టి రోడ్ ఉంది. మట్టి రోడ్ తర్వాత కిందికి స్టెప్స్ దిగేటివి ఉండే అనమాట. ఇక్కడ వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారనమాట. లైక్ ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగా కదా. సో ఇక్కడ ఎవరైతే వచ్చి వాళ్ళకి కావాల్సింది కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది అనేసి. అండ్ ఆల్సో ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి చాలామంది భక్తులు అయితే వచ్చేసారు ఇక్కడికి. మనం వెళ్ళేదారిలో మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కోసం అనేసి మధ్యలో షర్బత్ షాప్స్ కూడా ఇంకా మాకు కొంచెం దూరం వరకే ఫోన్స్ అలౌ చేశారు. దాని తర్వాత ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే చాలాసేపు వెయిట్ చేసాం, చాలా రష్ ఉండే కాబట్టి. భీమాశంకర్కి దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఈ టెంపుల్లో ఏంటంటే లింగాన్ని మనం స్వయంగా మన చేతుల ద్వారా ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ డే మొత్తం మేము భీమాశంకర్ కోసం అనేసి పెట్టేసుకున్నాం, ఎందుకంటే రూమ్కి వెళ్ళేసరికి ఎంత లేట్ అవుతుందో తెలియదని. సో మేము రూమ్కి వెళ్ళేసరికి నియర్లీ 2 అయింది. మా సెకండ్ డే ట్రిప్ వచ్చేసి కోల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అయిపోయాము. అంటే మార్నింగ్ 4 o'clockకే మేము అంతా రెడీ అయిపోయాము. సో మా బస్ వచ్చేసి మమ్మల్ని పికప్ చేసుకొని వెళ్ళేసరికి 6 అయింది. మీరు ఇప్పుడు చూస్తున్న టనల్ వచ్చేసి కాట్రాజ్ టనల్ అనమాట. ఈ టనల్ ఇక్కడ చాలా ఫేమస్. మనం పూణే నుంచి కోల్హాపూర్కి వెళ్ళే మధ్యలో అయితే మనకు కనిపిస్తుంది. ఈ టనల్ సమ్ కిలోమీటర్స్ దాకా ఉంది. నిజంగా ఒక 15 to 20 minutes అయితే ఈ కాట్రాజ్ టనల్లోనే ట్రావెల్ చేసాం మేము. ఒక 3-4 hours మేము కోల్హాపూర్కి రీచ్ అయిపోయాము. మేము కోల్హాపూర్కి రీచ్ అయిన వెంటనే కాస్త సన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. కోల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కూడా మహాశక్తి పీఠాలలో ఒకటి అనమాట. ఇక్కడ ఆర్కిటెక్ట్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఏన్షియంట్ టైమ్ది. మాకు ఇక్కడ కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. ఇక్కడ ఫస్ట్ మేము దూరం నుంచి చూసాం, దాని తర్వాత అంకుల్కి తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే మాకు ఇంకా దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు. ఇక్కడ గుడి దగ్గరనే అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేము బయటికి రాగానే వర్షం ఇంకొంచెం ఎక్కువ అయింది. కాస్త తగ్గిన తర్వాత మేము మళ్ళీ మా బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి కావడంతో ఇక్కడ ప్రతి పౌర్ణమికి అమ్మవారి పల్లకి తీస్తారంట. సో ఈ పల్లకి తీసేటప్పుడు ముంగట ఎంతమంది అయితే ఉన్నారో అందరు అబ్బాయిలు గుర్రాల మీద సవారీ చేస్తున్నట్టు, అండ్ ఆల్సో అమ్మాయిలు కూడా మహారాష్ట్ర స్టైల్లో రెడీ అయ్యి పల్లకి తీస్తున్నారనమాట. ఈ పల్లకిని చూసే భాగ్యం మాకు దక్కింది. మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. ఇంకా ఆ రోజు పౌర్ణమి అని కూడా తెలీదు, ఎందుకంటే మేము మొత్తం మా కాంపిటీషన్ బిజీలో ఉండే కాబట్టి. సో చాలా అంటే చాలా బాగా అయింది. అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి పల్లకి చూసే భాగ్యం కూడా మాకు దక్కింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఇలా తీస్తారంట. సో ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఈ పల్లకి తీసేటప్పుడు.
కోలాపూర్ అమ్మవారి టెంపుల్‌లో ఇంకా మంచిగా దర్శనం అయిపోగానే మేము స్టార్ట్ అయిపోయాము. సో, ఇదే ఘాట్ సెక్షన్‌లో కింద ఒక శివాలయం ఉందనమాట. ఈ శివుని టెంపుల్‌లో ఏంటంటే నేను చెప్పాను కదా! పౌర్ణమి రోజు వచ్చాననేసి. సో, ఇక్కడ రిచువల్ ఏంటంటే గులాల్‌తోటి హోలీ ఆడతారనమాట. ఇక్కడ దేవుడికి కూడా అదే ఎక్కిస్తారు. అండ్ ఆల్సో మనకు పెట్టే బొట్టు కూడా గులాల్‌తోటే ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో పుణేలో ద బెస్ట్ షాపింగ్ ఏరియా ఉందన్నమాట. అది నేను మీకు చూపించేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఈ టెంపుల్స్ని కనుక విజిట్ అయ్యి ఉంటే మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఆల్సో మీ జర్నీ ఎలా అయిందో కూడా చెప్పేయండి.